ఇన్ అదర్ వర్డ్స్ ఇవాళ మా ఆమెర్ అన్నప్రసన్న. సో అన్నప్రసన్న అంటే ఏంటి బేసిక్గా, మీరు లేకుండా మొన్న ఏదో ఊరికే ఆట పట్టించడానికి చెప్పాను. మీరు కోపం వచ్చిందో అలా చేసావని చాలా కోపం వచ్చి ఈరోజు కూడా కావాలని పని పెట్టుకొని బయటకెళ్తున్నాను. ఓ మై గాడ్, अस्सलाम वालेकुम नानी. आमिरू देखो, जरा जरा मोमो टाइम. आपका मोमो रेडी है. Hi guys, Assalamu alaikum, namaste and wanakam. Welcome back to my channel, Samira Sharif. Yeah, finally the day has arrived and ivala ma Aamir solid start cheyabothunnadu, which means in other words ivala ma Aamir annaprasanna. So annaprasanna ante enti basic ga ఒక ఫార్మ్ ఆఫ్ రిచువల్ ఉంటుంది వేర్ కొన్ని పూజలు చాంట్ చేస్తారు ఆర్ వాళ్ళకి కపుల్ ఆఫ్ ఐటమ్స్ పెడతారు, వాళ్ళు ఏది వాళ్ళ ఫ్యూచర్కి ఏం పికప్ చేసుకుంటున్నారు అని కొన్ని సెరమనీస్ ఉంటాయి. బట్ మా దగ్గర అలా కాదు. ఆర్ ముస్లిం కల్చరల్ ప్రాక్టీస్ ఏముందో కూడా ఐ హ్యావ్ నో ఐడియా, బట్ ఐ బిలీవ్ ప్యూర్లీ ఇన్ రిలీజన్ అండ్ ముస్లిం రిలీజన్లో అలాంటి ఏం లేవు. కాబట్టి అలాంటి హడావిడి లేకుండా చక్కగా ఫ్యామిలీలో ఇంపార్టెంట్ పీపుల్ మనం అందరం ప్రెజెన్స్లో మా ఆమెర్ ఇవాళ ఫుడ్ స్టార్ట్ చేయబోతున్నాడు. ఫస్ట్ మీల్ ఏం తినబోతున్నాడు, ఎలా తినబోతున్నాడు అవన్నీ కూడా మీరు ఇవాళ ఈ వీడియోలో చూస్తారు. పొద్దున్నే లేచేసాము యాజ్ యూజువల్ 6 o'clock. ఇన్ఫ్యాక్ట్ బిఫోర్ 6 మాకు తెల్లారిపోయింది అండ్ అర్హాన్ ఫ్రెషప్ అయిపోయి, ఇప్పుడు ప్రిన్స్ ట్యూషన్ ఉంటే మా అర్హాన్ అక్కడ ఉన్నాడు. ఆమెర్కి ఫ్రెషప్ చేయాలి. ఆమెర్ని ఫ్రెషప్ చేసి ఆ తర్వాత విల్ స్టార్ట్ ఆఫ్ ద డే. బట్ మా అత్తగారు బయటకు వెళ్తున్నారు, సో ఆవిడ వెళ్ళక ముందు ఒకసారి ఆవిడని క్యాచ్ చేసి మాట్లాడి ఆ తర్వాత పంపించేద్దాము అండ్ దెన్ విల్ కంటిన్యూ విత్ ద డే. నేను బ్లాగ్ చేస్తానని అడిగితే అందుకే వచ్చేసా నేను కెమెరా తీసుకొని. ఇంత పెద్ద రోజు మీరు లేకుండా మొన్న ఏదో ఊరికే ఆట పట్టించడానికి చెప్పాను. కోపం వచ్చిందో అలా చేసావని చాలా కోపం వచ్చి ఈరోజు కూడా కావాలని పని పెట్టుకొని బయటకెళ్తున్నాను. ఈ మాట ఎవరన్నా అందరూ ప్రపంచంలో నమ్ముతారు, కానీ మీరంటే ఎవ్వడు నమ్మడు. నిజంగా అంటే నా కోపం కూడా అలా స్మైలీగా ఉంటుంది అనుకుంటున్నా. ఎవ్వరు నమ్మరు. నేను నిజంగా కోపం వచ్చిందా, కోపం వచ్చున్నా ఆ కోపాన్ని మనసులో పెట్టుకొని మీరు బయటికి వెళ్తున్నారు. అలాంటి మనిషి మీరు కాదని ప్రపంచంలో అందరికీ తెలుసు. ఇప్పుడు నేను మారిపోయాను ఇలా. ఏమన్నారు? ఇప్పుడు నేను ఇలా మారిపోయాను ఇలా అన్నారా? ఇప్పుడు నేను మారిపోయా నీలా అని వినిపించింది. నీలాగా ఇలా మారిపోయా. ఇలానా? ఓకే, నీలా అయితే ఆ రోజు వెళ్ళిపోయేదని కదా. కరెక్ట్. ఓకే, డిస్టర్బ్ యా. మా అత్తగారికి లేట్ అవుతుంది, ఇంకా మా డే అలా సాగుతుంది. బట్ యా, బిగ్ డే ఇన్షాల్లా అందరం కలిసి ఉన్నప్పుడు బ్యూటిఫుల్ గా స్టార్ట్ చేస్తాం. లేకుండా చేసుకుంటున్నా. అయ్యో అస్సలు మీరు లేకుండా, అందుకే మీ స్కెడ్యూల్ ప్లాన్ బట్టి వాటి నాప్స్ అండ్ ఫీడ్స్ ఆ ప్రకారంగా ప్లాన్ చేద్దామని మిమ్మల్ని టైమింగ్స్ అడిగి ఆఫ్టర్ లంచ్ వచ్చేస్తానని చెప్పాను. సో రాగానే ఇన్షాల్లా బిస్మిల్లా. ఓకే, bye bye. Bye bye. Arhan, what were you saying? Aamir, Arhan? Aamir become big. Yeah? Yes. Bolo unko. Aamir, you have become bigger now only. Koshako, you can play with me. Is the happy other Aamir, you'll become big. Aamir, do you know how to stand? You should not move your legs like this. Okay? So నేను అర్హాన్ అండ్ ఆమిర్ మీల్స్ కోసం షాపింగ్ కి కిందికి వెళ్తున్నాము. థ్యాంక్ యూ బేబీ. yes correct. Let's go. Yes. Arhan, how excited are you? Aamir is going to start his momo. పొద్దున్న లేచిన వెంటనే మా అర్హాన్కి చెప్పాను ఇవాళ ఆమిర్ ఫుడ్ స్టార్ట్ చేయబోతున్నాడు అంటే ఇంత ఎక్సైట్ అయిపోయాడు. ఆమిర్, వాట్ వర్ యూ సేయింగ్? ఆమిర్ విల్ బికమ్ బిగ్ అని ఆమిర్ కాన్స్టెంట్ గా చెప్తూనే ఉన్నాడు అనమాట. ఎస్ గుడు. ఓకే, కమ్ లెట్స్ గో. సో నేను పర్సనల్గా మా ఆమిర్ 6 months అయ్యాక మీల్ స్టార్ట్ చేయాలి అనుకున్నాను. అండ్ రిఫ్లెక్స్ ఎక్కువ అంటే ఎక్కువ ఉంది, అంటే నా పర్స్పెక్టివ్లో అది ఎక్కువ, బట్ దానికన్నా వర్స్ట్ ఉంటారంట రిఫ్లెక్స్ పిల్లలకి.
సో ఆ రిఫ్లెక్స్ తగ్గాలంటే సాలిడ్స్తో ఫిల్ చేయాలంట కడుపు. బ్రెస్ట్ మిల్క్ ఎక్కువ కాకుండా సాలిడ్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయాలి, అప్పుడు రిఫ్లెక్స్ తగ్గిపోతుంది ఆటోమేటిక్గా యాజ్ దే గ్రో అని చెప్పి డాక్టర్ చెప్పారు. సో వెంటనే ఇంకా యూ కెన్ స్టార్ట్ అనగానే ఇవాళ ఇంకో 14th 15th అనుకుంటా, ఇంకో 2-3 డేస్లో మా ఆమె 6 months కంప్లీట్ అయిపోతాడు. సో ప్రస్తుతానికైతే వాచ్ స్టెప్ గుడ్డు, ఫ్రూట్స్ లైక్ పియర్స్, పంకిన్ ఇవన్నీ తీసుకుందామని నేను ఆమె అర్హాన్ సూపర్ మార్కెట్కి వెళ్తున్నాం. ఎవ్రీబడి ఇన్ ద హౌస్ ఆర్ ఎక్సైటెడ్. కాకపోతే మా అత్తగారు బయటకు వెళ్ళారు చూసారు కదా, అండ్ మా మమ్మీ వాళ్ళు మా అక్క వాళ్ళు వస్తున్నారు. సో ఎలాగో అందరూ గ్యాదర్ అయ్యేసరికి టైం అవుతుంది కదా, ఈ లోపు వెళ్ళి నిదానంగా ఫ్రెష్ అప్ అయ్యి నిదానంగా స్టఫ్ అని తెచ్చుకుందామని, అండ్ వీళ్ళతో కూడా క్వాలిటీ టైం స్పెండ్ చేసేటట్టు ఉంటుంది యాజ్ అ మెమరీ. నేను నా 2 పిల్లలు వాళ్ళ మీల్ కోసం షాపింగ్ చేసినట్టు ఉంటుందని చెప్పి ఐ థాట్ ఇంకా స్విగ్గీలో అట్లా ఆర్డర్ చేసుకుంటా లెట్స్ గో డౌన్ అండ్ బై అని. ఎస్ ఏ మై క్యూటీ రే, దిస్ ఇస్ మై క్యూటీ రే, two cuties రే. చలో లెట్స్ గో. యూ లుకింగ్ వెరీ స్మార్ట్ టుడే. ఐ లవ్ వాట్ యూ వేరింగ్. Only white. Yes, only white dresses. Yeah, we'll go this side. We'll have to first see pears, pumpkin for Amir in the fruit section. Also, not pumpkin. See, I'll show you what we take. Toys. Why? Amir will not eat toys, right? He needs pears or pumpkin. But I really love toys. But let's go to take toys. Okay, first let's see if they have pumpkin at least. Yeah, you! My favorite pumpkin. How are you, pumpkin? See, I'm already holding so many things. Please, could you so much? Okay, give me. Take. Where are you going now? Go to toy shop. No toy shop, chicha. I mean to this toy. ఫస్ట్ ఆమెర్ కోసం కావాల్సిన థింగ్స్ అన్ని వాష్ చేసుకుంటాను. నేను ఆ ప్రాసెసర్ కూడా దో ఇట్ ఈస్ న్యూ, ఒకసారి వాష్ చేసుకొని బిస్మిల్లా చేద్దామని అంతా వాష్ చేసుకొని మీల్ ప్రెప్ చేసుకొని పెట్టుకుంటా. సో దట్ మా అత్తగారు మమ్మీ వాళ్ళందరూ వచ్చేస్తే ఇంకా స్టార్ట్ చేసేస్తాము ఇన్షాల్లా. రైట్ ఆమెర్, అకార్డింగ్లీ మా ఆమెర్ది కూడా షెడ్యూల్ సెట్ అయిపోతుంది. What's this? There is some masala baby. It's over. Anna and Amma iddharu full excited. Who is excited for Ami's meal prep? Me! Anna kuda tinakunda excited ga waiting ma. Right baby? Yes. Yes, Letty. Let's go. Let's bismillah. Let's go. Go. Let's not Vishnu. Go. Hands to yourself. Oh. You want to play your car or something in this, or should I cover it up? God. Water. Water, but Please. cold enough. Something else. Cards if you want anything. Small. Do the water. Did you put? Okay, sure. మీరు గనక మా వీడియోస్ ఎప్పటి నుంచో చూస్తుంటే ఓకే. సో నేను అర్హాన్ చిన్నప్పుడు ఇలా కూర్చునే వాళ్ళం, ఇప్పుడు మా అర్హాన్ ఇలా వాటర్లో ఆడుకుంటున్నాడు. అందుకే అర్హాన్కి మమ్మ ఇస్ ఫీడింగ్ ద ఫుడ్, రైట్? బిస్మిల్లా. అండ్ ఆల్సో ఇవాళ మా ఆమెర్ సాలిడ్ స్పెషల్ ఇంట్లో చికెన్ బిర్యానీ. అమ్మా అమ్మా ఓకే, ఇంకా తినేసి I'll catch you guys. Oh my god. Yeah. No. Hi Appa. Hi. Hi Kanama. Peace. ఇంకా మా అక్క వచ్చిందంటే ఫుల్ అల్లరి అల్లరి. ఎంజాయ్ బేబీస్. ఆ జాన్ సీనా ముక్కా. సో దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్. గుమ్మడికాయ విచ్ ఇస్ పంకిన్. ఫస్ట్ దీన్ని కడుక్కొని పీల్ తీసి కోసుకొని రెడీ చేసుకుందాము. ఐఎమ్ ఎక్సైటెడ్. కొంచెం
వియర్డ్ ఫీలింగ్ కూడా ఉంది. ఇక నో లాంగర్ ఓన్లీ నా బ్రెస్ట్ మిల్క్ పైన డిపెండ్ అవ్వడు. ఇట్స్ వెరీ ఇమోషనల్. బట్ ఎస్ ఐఎమ్ ఆల్సో ఎక్సైటెడ్. ఫుడ్ స్టార్ట్ చేయబోతున్నాడు అండ్ ఆల్సో వెరీ న్యూట్రిషియస్ హెల్దీ ఫుడ్ తినబోతున్నారు కాబట్టి లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ ఆల్సో ఇక మీదట అన్ని తను ఎవ్రీడే ఏం తింటున్నాడు ఆర్ ఎనీ మీల్స్ తింటున్నాడు అవన్నీ కూడా మీరు ఫ్యూచర్ వ్లాగ్స్లో చూస్తారు. ఇవాళ వీడియో ఇస్ గోనా బి జస్ట్ లైక్ త్రూ అవుట్ డే ఇన్ మై లైఫ్. దీని తర్వాత నుంచి నేను ప్రతిరోజు ఏం చేస్తున్నానో అవి క్లబ్ చేసి మీకు చూపిస్తాను. సో దాట్ ఒకవేళ మీ బేబీ కనుక స్టార్ట్ చేస్తున్నారు సాలిడ్స్ అంటే ఫస్ట్ వీక్ మీరు ఏమి ఇవ్వాలి మీకు అర్థమవుతుంది. ఆ తర్వాత ఏమి ఇవ్వాలి నెక్స్ట్ మంత్ ఆర్ ఫస్ట్ ఫుల్ మంత్ ఏం చేస్తాము ఆర్ ఏమేమి మీల్స్ తింటే బాగుంటుంది అవన్నీ మీకు అర్థమవుతాయి. సో స్టే ట్యూన్. ప్రస్తుతానికైతే దీన్ని వాష్ చేసి లెట్స్ గెట్ ఎంత ఏమంటారు దీన్ని ప్రెప్ చేసేద్దాము. బిస్మిల్లా. నేను లైఫ్లో ఫస్ట్ టైం పంకిన్. గుమ్మడికాయ. Arhan, Ayan, Yusuf. Would you guys like to eat pumpkin? Yes, I want the right pumpkin. I want pumpkin. I want. Assalamualaikum. వాలేకుమ్ అస్సలాం. Welcome back. థ్యాంక్ యూ సో మచ్. అంత హడావుడిగా ఉంది. ఇప్పుడే మీ మనోడి కోసం మీల్ ప్రెప్ చేస్తున్నాం. ఓ ఏది చూడాలి కదా నేను. అస్సలాము అలైకుమ్. ఎక్కడ ఇలా? అంటే మనోడి కోసం నా గురించి తెలుసు కదా ఏమైనా వండాలంటే ఈ మాత్రం బిల్డప్ ఈ మాత్రం సెటప్ ఉండాలి. ఉండాలి. అది లేకపోతే సమీరా కాదు కదా. అంతేగా. సో ఇది అవుతుంది అంటే ఇది కట్ చేశాను బట్ ఇది ఆల్రెడీ ఇక్కడ పెట్టా. స్టీమ్ అవుతుంది. అర్హాన్ కూడా తింటానంటే అర్హాన్ ప్రిన్స్ అయ్యానికి ఒక్క పీస్ ఇచ్చి మిగతావి 2 పీస్ ఆమెర్ నుంచి మిగతావి ప్యూర్ చేస్తాను. ఓకే. ఒక స్వాగ్ లో తింటున్నాడండి మా వాడు. ఎంతైనా నా మనవాడు కదా. అంతేగా. నా మాత్రం ఉండాలి మరి. నా మాత్రం ఉండాలి. అస్సలాము అలైకుం. मस्त रेडी होके मैं चाल उड़ाले के हूँ. మా మీరు చక్కగా పడుకుంటున్నాడు తన నాప్ అయ్యాక. తన మీల్ ఈజ్ ఆల్ రెడీ. సో ఇది నేను ఇందులోంచి తీసి దీంట్లోకి వేసేసాను అనమాట. ప్లీజ్ ఇగ్నోర్ ద మెస్ బికాజ్ ఇప్పుడే మొత్తం కిచెన్ క్లీన్ అవుతుంది కాబట్టి ఇందులో పెట్టేసి స్విచ్ ఆన్ చేశాక ఇటు సైడ్ బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం ఇది నొక్కాలి. Alexa, stop. Assalamu alaikum. Assalamu alaikum. Assalamu alaikum, Nani. मम्मी को नानी रे आते मम्मी पास आता मेरा बच्चा. आ जाओ मेरा बच्चा. मेरा गुड्डू रे मेरा बंदर का बच्चा रे. नानी हाय कैमरा में दिख रहे. Where is Nani? Hi Shu. Nani.
चलो आमिर मोमो इज रेडी. आ जाओ मम्मी. Ready. खाता గుడ్డు ఖాతా మోమో. ఎన్ని రోజులుగా పాపం మా ఆమెర్ మోమో 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 అని ఎదురు చూస్తున్నాడు. నా బేబీలా నా గుడ్డు. అచ్చా అచ్చా आके टच देख के वापस आ जाते हो ना. आओ मैं यहाँ छू शन्ना. नहीं मेरा बच्चा. ये देखो अच्छा 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 దాక్కుంటున్నాడు. వెళ్ళానంట అక్కడ వెనకాల మా అత్తగారు రికార్డ్ చేస్తున్నారు వీడియో. ఆమిరు देखो जरा जरा मोमो टाइम आपका मोमो रेडी है. ఇప్పుడే చాలా పెద్ద ఎమోషనల్ రైడ్ అయిందనమాట. మా అత్తగారి ఛానల్లో రేష్మాడి ఛానల్లో ఫుల్ కంటెంట్ ఉంది. ఆ వీడియోస్ చూడండి. ఇక్కడ ట్యాగ్ చేస్తాను లేదా డిస్క్రిప్షన్లో ఉంటుంది వాళ్ళ ఛానల్స్. వీడియోస్ చెక్అవుట్ చేయండి. ఇప్పుడు మా ఆమిర్ కోసం పంకిన్ ప్యూరే టడా టడా. Amiru, momo time! Finally, momo time! Woohoo! लेते आप देखो भैया देखो आपके लिए क्लैप कर रहे हैं. So sweet of you. 3 भैया से क्लैप कर रहे हैं मेरे बच्चे के वास्ते. Hands to yourself, Amiru. I have one more. Yeah, but this is Amir's, okay? I'm not eating this. He will eat. Like that only you also ate. ये पकड़ो. राजम्मा दादी देखिए मम्मा अच्छा है खाओ खाओ. अरुण भैया आप भी ऐसी करते थे नहीं? वाओ यम्मी 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 यम्मी. मीठा है वो. Mira, do you want to eat? उसी को सिर्फ आपको रोना चालू हो जाए. माशाल्लाह अल्लाह हर बुरी नजर से बचाओ मेरे बच्चे को. अब्बा माशाल्लाह फुटू. भैया Okay, खिला के अच्छा अच्छा ओके ओके. Okay, सुनो. Little baby है ना? मामा खाओ. अच्छा दादा Sorry. ले ले. आपका हो गया वो हाथ में का? छोटे मेरे पापा को छोटे पापा.
आमिर आमिर का पैसा दिख रहा है। ऊपरी बहुत आमिर अच्छा ऊपरी बहुत आमिर बस you want this वाटर पीता गुड्डू? आपको पूछे Thank you so much for coming. Pazana. चिकड़ी बच्चा मेरा बच्चा मेरा बच्चा मेरा बच्चा मेरा बच्चा मेरा बच्चा पक्का मेरा अल्लाह मेरा चलो आप बोलो कैसा दिखता है? अल्हम्दुलिल्लाह बहुत अच्छा है हाँ? अल्हम्दुलिल्लाह बहुत खुशी हुई एक याददाश्त बहुत बहुत मुबारक शुभाकांक्षలు థ్యాంక్ యూ సో మచ్. సేమ్ క్వశ్చన్ మీకు కూడా. ఏంటి మనోడు సాలిడ్ స్టార్ట్ చేశాడు అండ్ మామూలుగా చేయలే అల్హమ్దుల్లా మంచిగా తిన్నాడు, ఇష్టంగా తిన్నాడు. ఎలా ఏదో అయిందంటే చూసుకోండి కాలికి ఏదో అంటింది. దిష్టి తగులుతుందా? సో ఎలా అనిపిస్తుంది? డెఫినెట్ గా ఒక ఇది కదా ఆనందం కదా. వాడు ఒక స్పూన్ అలా తీసుకుంటే ఒక తెలియని అసలు చేతులు అలా వండికే నాకు అలా ఏదో ఒక తెలియని ఆనందం అంతే. హ్యాపీ ఫీలింగ్. పెద్దోడైపోయాడు మా వాడు ఇప్పుడు. పెద్దోడైపోయాడు. మా రాజు చెప్పినట్టు పొద్దు నుంచి పెద్దోడైపోయాడు. పెద్దోడైపోయాడు. రేష్మాంటి ఫస్ట్ మీకు థ్యాంక్ యూ సో మచ్. నేను నేను తెలుసా నాకు నిద్ర పట్టేసింది తర్వాత నేను వీళ్ళకి చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు ఏంటి అలా పడుకుంటుపోయానని వాళ్ళకి మెసేజ్ పెట్టాను, రేష్మాంటికి మెసేజ్ పెట్టాను, ప్లీజ్ టైం చూసుకొని వీలైతే రండి ఆమిర్ సాలిడ్ స్టార్ట్ చేయాలనగానే వచ్చారు. నాకు నిజంగా ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ మీరు వచ్చినందుకు, మీ బ్లెస్సింగ్స్ ఇచ్చినందుకు. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే పిల్లలు పెద్దగా అయిపోయారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయారు, మళ్ళీ వాళ్ళు పిల్లలు పుట్టి వాళ్ళు తింటుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఎంత అయినా ఉంటుంది కదా, అసలు సే సూత్ ప్యారా रहता बोलते हैं అట్లా ఉంది. ఎస్ అల్హమ్దులిల్లా. అస్సలాము అలైకుం తబస్సుమ్. పొద్దు నుంచి నిన్ను అసలు రికార్డ్ చేయాలని వెతుకుతూ చాలా బిజీగా ఉన్నాను నేను. మా భతీజా అన్ని అరేంజ్ చేయాలి కదా. యా ఆఫ్ కోర్స్ నా అలవాట్లు ఎలా చెప్తాను అదే నా అలవాట్లన్నీ తబస్సుమ్ వచ్చేసే ఏమంటారు సావాస దోసం. తబస్సుమ్ బ్యూటిఫుల్ అవుట్ఫిట్, వెరీ ప్రిటీ, చాలా బాగుంది నీ డ్రెస్. నువ్వు అంతకన్నా బాగున్నావు. సో భతీజా ప్రిపరేషన్స్ చేసినందుకు ఫస్ట్ థ్యాంక్ యూ. నేను అలాంటివి తీసుకోను. ఓకే, ఎలా అనిపిస్తుంది? ఒక పెద్ద మైల్ స్టోన్ మా ఆమిర్ లైఫ్ లో ఇది. నిన్ననే పుట్టావు కదా, అంత తొందర తినడం కూడా స్టార్ట్ చేసావా ఆమిర్? అండ్ చాలా ఎంజాయ్ చేసి వర్డ్ అంట నేను. అల్హమ్దులిల్లా. యాక్చువల్ నాకు ఒక ప్లాన్ ఉండే బట్ అవ్వలేదు ఆ ప్లాన్. మమ్మీ బయటికి వెళ్ళారు కాబట్టి ఐ వాజ్ స్టక్ అనమాట. ఇలా షే అని అనుకున్నాను. సో నేను సమీరా కూడా సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నా. స్వీట్ కానీ మా కుక్ ఉన్నారు, ఏం మాట్లాడాలి అన్ని అది వచ్చేస్తాడంట నీ దగ్గరికి. ఓకే సో
ఆమెతో పాటు సమీరాని కూడా సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నా ఆ టేబుల్ పైన. థ్యాంక్ యూ. ఇన్షాల్లా ఆన్ 17 చేద్దాం. ఇన్షాల్లా. చలో అవ్వ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. Oh, you're welcome. థ్యాంక్ యూ. డ్రెస్ వెరీ ప్రిటీ డ్రెస్, మింత్రాలో నుంచి కొనింది మా అక్క. కింద ట్యాగ్ చేస్తాను, చెక్అవుట్ చేయండి. అల్హమ్దులిల్లా మా ఆమె చక్కగా తిన్నాడు. అన్నప్రసన్నలో ఎలా చేస్తారో ఈ థింగ్స్ ఆ థింగ్స్ కాదు, మా చిట్టి ఆమె చక్కగా తిన్నాడా, ఇష్టంగా తిన్నాడా, ఇంకా మీతో ఎలా తింటాడు, ఆల్ దాట్ మ్యాటర్స్ టు అస్. అండ్ అల్హమ్దుల్లా అంత బాగా జరిగింది అని నేను అనుకున్నట్టు. బేసిక్గా మా వాడు, మా పెద్దోడు, మా చిన్నోడు, మా ఫ్యామిలీలో అందరూ హ్యాపీగా ఉన్నారు. అది చాలు. मेरा बच्चा बड़ा हो गया. నేను మహారాన్ సైకిల్ నడుపుతుంటే టెన్షన్ పడేదాన్ని. అలా 2 కాళ్ళతో చక్కగా పెడల్ చేస్తూ అండ్ ఆ స్లోప్లో జర్రని జారుతుంటే పెద్దగా అయిపోయాడు మావాడు. ఒకడు సైకిల్ ఫుల్ అలా నడిపేస్తా 2 చేతులు వదిలి నడుపుతున్నాడు. ఐ సా దాట్. కెన్ యూ డూ దట్ అగైన్? కమ్ దిస్ సైడ్. 2 చేతులు వదిలి నడిపాడు. దోనో వావ్, గుడ్ బ్యాలెన్స్ అర్హాన్. Good balance. I saw that. I'll share this to Kannamma. Okay? He will be shocked to see that. ఇంత పెద్దగా అయిపోయాడు. ముక్కు కింద అంతా ఎర్రగా వేసుకున్నాడు. తీసుకు తుడిచి వావ్ దేఖో అమాన్. మొన్న ఒక పానీపూరి ప్లేట్ తినడానికి ఎంతసేపు వెయిట్ చేసిన మేము, ఇవాళ వచ్చి రాగానే పానీపూరి ఈజ్ ఆల్రెడీ తినేసి ఇంకా పైకి వెళ్ళి పిల్లల్ని పడుకోబెట్టడమే. ఆ తర్వాత అత్తగారితో మాట్లాడి చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. సో ఎస్, కింద పానీపూరికి వెళ్ళాము. ఇవాళ ఏంటో నాకు అసలు పానీపూరి తినే మూడే లేకుండే ఫర్ అ చేంజ్. మేబీ ఆ రోజు అందరికి ఆ ఫీలింగ్ ఉండే కాబట్టి ఇంత క్రౌడెడ్ ఉండే. ఎనీవే అల్హమ్దుల్లా ఇట్ వాస్ అ ఫ్యాబ్యులస్ డే. రేపటి నుంచి బ్రేక్ఫాస్ట్ మీల్స్ చేస్తాడనమాట మా ఆమె. సో నాకు కుదిరితే అన్ని షార్ట్స్లో పెడతాను, ఏమేమి తింటున్నాడు, ఎలా తన రొటీన్, నేను ఎలా తన మీల్స్ని కన్సిడర్ చేస్తున్నాను అది. లేదు మీకు డే ఇన్ మై లైఫ్ వ్లాగ్స్ కావాలి, ఆమె రొటీన్, తను ఎన్నిసార్లు పాలు తాగుతున్నాడు, ఏమేమి మీల్స్ తింటున్నాడు కావాలి అంటే కామెంట్స్లో తెలియచేయండి. ఆల్సో హ్యావింగ్ మై డెజర్ట్ పోస్ట్ బిర్యానీ. ఇవాళ బిర్యానీ చేశారు చెప్పాను కదా. దిస్ ఇస్ ఫ్రమ్ యెల్లో లైఫ్, వీగన్ అండ్ ఆల్సో షుగర్ ఫ్రీ. సో ఇట్స్ హెల్దీ, అంటే గిల్ట్ ఫ్రీ డెజర్ట్ అనమాట. అత్తగారితో మాట్లాడదాం అనుకున్నాను, బట్ ఎవ్రీబడి వాజ్ సో టైర్డ్. మా అత్తగారు బయటికి వెళ్ళి వచ్చారు కాబట్టి షీ హస్ బిన్ వెరీ ఎక్సాస్టెడ్. ఐ డోంట్ వాంట్ టు ట్రబుల్ హర్. అండ్ మీ అందరికి తెలుసు మా అన్వర్జాన్ ఇస్ ఏమంటారు, డీటాక్స్ ఫ్రమ్ వ్లాగింగ్ అండ్ బీయింగ్ సీన్ ఆన్ కెమెరాస్ అలా ఉన్నారు కాబట్టి ఆయన అడిగాను నా వీడియో కోసం కొంచెం మాట్లాడతారంటే ఎస్కేప్ అయిపోయారు. సో సరే ఇంకా మీ అందరితో మాట్లాడి ఎండ్ చేద్దామని. ఇది నేను ఎందుకంటే ఈ పోర్షన్ ఎందుకు మాట్లాడాలనుకున్నానంటే, జనరల్గా అన్నప్రసన్నలో ఇలా పెడతారు కదా కపుల్ ఆఫ్ థింగ్స్, ఎక్కడికి వెళ్తే ఏం చేస్తారు. సో ఆ కాలంలో అలా చేసేవారు. నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, ముస్లిం రిలీజన్లో ఎక్కడా లేదు, బట్ కల్చరల్ ప్రాక్టీస్ అంటే మనం తయారు చేసుకున్న ప్రాక్టీసెస్లో కొంతమంది చేస్తారు కొన్ని అని. అలాగా చుట్టుపక్కల వాళ్ళు అలా కపుల్ ఆఫ్ థింగ్స్ పెట్టి చేస్తే అలా సౌత్లో అంటే డీప్ డౌన్ సౌత్లో కేరళ కానీ చెన్నైలో కానీ కొంతమంది చేసేవారంట. మా డాడీ చెప్పారు. అదే సేమ్ బుక్స్ ఆర్ స్టెథోస్కోప్, క్యాష్, హోలీ బుక్ ఇలాంటివి కపుల్ ఆఫ్ థింగ్స్ పెట్టేసి బేబీ ఎక్కడికి క్రాల్ చేసి వెళ్తుందో అని అదొక కైండ్ ఆఫ్ సెలబ్రేషన్, ఎక్సైట్మెంట్ అలా చేసేవారంట. వాళ్ళకి ఆ మెమరీస్ మీరు ఆబ్వియస్లీ ఇలా క్యాప్చర్ చేసుకుని అలా చేసుకునే వాళ్ళు కాదు, ఇంట్లో వాళ్ళు చేసుకునేవాళ్ళు. నౌ దట్ ఎవ్రీబడి అంటే ఆ టైంలో అందరూ కలిసి ఉండేవాళ్ళు, బట్ ఇప్పుడు మ్యాక్సిమం న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయారు కాబట్టి నాకేంటంటే మా ఆమెర్ లైఫ్లో ఉన్న స్పెషల్ పీపుల్ అందరూ ఉండాలి అని చెప్పి. అర్హాన్ టైంలో కూడా అలానే, అర్హాన్ టైంలో నేను అర్హాన్ సాలిద్ మమ్మీ వాళ్ళ ఇంట్లో స్టార్ట్ చేశాను. అండ్ అప్పుడు ఐ వాంటెడ్ ఎవ్రీబడి టు కమ్, బట్ ఓన్లీ అత్తగారు అండ్ మా వారు వచ్చారు. బట్ ఈసారి ఇక్కడ చేస్తున్నాం కాబట్టి ఐ వాంటెడ్ మా సైడ్ నుంచి కూడా అందరూ. సీమా వాళ్ళు యూఎస్లో ఉన్నారు, మీ అందరికీ తెలుసు. మా బాబు గారు టౌన్లో లేరు, సో మా అక్క, మమ్మీ, డాడీ, అయాన్ అయితే వచ్చారు. ఐ ఎమ్ వెరీ బ్లెస్డ్
that I'm surrounded by such lovable people, such loving people, such caring people. నాకు మాత్రమే కాదు నా పిల్లలు కూడా అంతే లవ్ ఇస్తున్నారు. సో వన్స్ అగైన్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్. అండ్ ఇన్షాల్లా మా ఆమె పెద్దగా అయిపోయాక ఈ వీడియో చూసి చాలా ఎక్సైటెడ్ ఫీల్ అవుతాడు. అందరూ నాకు తినిపించారు నా ఫస్ట్ మీల్, ఎవ్వరు మిస్ అవ్వకుండా అని చెప్పి. అఫ్ కోర్స్ సీమా సలాం, జీజు, ఐరా ఐజా లేకుండే ఇన్ దిస్ స్పెషల్ మూమెంట్. బట్ యా మాక్సిమం ఎవరెవరైతే ఉండగలిగారో అందరూ ఉన్నారు కాబట్టి ఇట్స్ డెఫినెట్లీ అ మెమరబుల్ డే. దీంతో ఐఎమ్ సైనింగ్ ఆఫ్. అండ్ యాజ్ యూజువల్ నేను కూర్చున్నాను నా అడ్డా దగ్గర. ఐ హవ్ జస్ట్ బిన్ వర్కింగ్. కొంచెం హెక్టిక్గా ఉంది, కుదిరినంత కంటెంట్ పోస్ట్ చేస్తున్నాను. ఐ డోంట్ నో ఎంత రీచ్ అవుతుంది ఏంటి అని. బట్ మై ఎజెండా ఇస్ ఒకటే, మ్యాక్సిమం నేను అవేర్నెస్ స్ప్రెడ్ చేయాలి, మీ అందరికి ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో ఇవ్వాలి. అండ్ డెఫినెట్లీ ఒక పేరెంటింగ్ని ఒక స్టెప్ పైకి తీసుకెళ్తారు మీరు నా వీడియోస్ని కంటిన్యూస్గా ఫాలో అవుతే. మీరు కనుక నాతో పాటు సేమ్ జర్నీలో ఉన్నారు, వేరే బేబీస్ అబౌట్ టు స్టార్ట్ ఆర్ సేమ్ ఏజ్ గ్రూప్లో ఉన్నారంటే డెఫినెట్లీ వీడియోస్ అయితే తప్పకుండా హెల్ప్ అవుతాయి. సో డూ గివ్ ఇట్ అ థాట్ ఆఫ్ సబ్స్క్రైబింగ్ టు ద ఛానల్. అండ్ హ్యావింగ్ సెడ్ దాట్ ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేసి మరొక సరికొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. నేను మీ సమేష్. బై గైస్.